కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తిరుపతి జిల్లాలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అనే నినాదంతో తిరుపతి, రేణిగుంట, పూతలపట్టులో ఆందోళనలు నిర్వహించారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి కూడలిలో వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన బాండ్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అలాగే రేణిగుంటలో మాజీ ఎంపీపీ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో అంబేద్కర్ కూడలి వద్ద ఆందోళన చేపట్టగా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో వైసీపీ సమన్వయకర్త సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలలో ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతగాని సీఎం చేతగాని సీఎం బాబు నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఏనా చెప్పండి వెనక్కి వెనక్కి జరుగు ఏనా మీరు కొంచెం వెనక్కి రండి మీరు వెనక్కి రండి. 6 హామీలని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఈరోజు 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి మీకు అందరికి కూడా వినిపిస్తాను. వాళ్ళు 6 గ్యారెంటీలని చెప్పి అన్నింటినీ కూడా తుంగలో దొక్కి రాష్ట్ర ప్రజలను అత్యంత హీన దశకి చేర్చడం జరిగింది. ఆడబిడ్డ నిధి అని ఒక పేరు పథకం పెట్టి 18-50 సంవత్సరాలు వారికి ప్రతి నెల 1500 అని చెప్పి ఈ 2 సంవత్సరాలకి దాదాపు 36,000 రూపాయలు వారు లక్షల రూపాయలు బాకీ ఉండాలని తెలియజేసుకున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.